హలో ఫ్రెండ్స్, ఇవాళైతే నేను మా ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చేసాను. నాతో పాటు మీకు కూడా చూపిద్దామనేసి, అలాగే కొన్ని విషయాలైతే తెలుసుకుందామన్న ఉద్దేశంతో అయితే నేను ఈ వీడియో తీయడం జరిగింది. అక్కడ మీకు మునగాకు చెట్టు అయితే కనిపిస్తుంది కదా, చూడండి. మునగాకు పువ్వు కర్రీ ఎగ్ కర్రీ లాగా ఉంటుందంట. నేనైతే ఎప్పుడు చేయలేదు, కానీ మునగాకు ఆకులతో మాత్రం కర్రీ చేశాను. చాలా బాగుంటుంది. సేమ్ తోటకూర, మెంతం కూర ఏ విధంగా అయితే ఉంటుందో అలానే ఉంటుంది, బాగుంటుంది. అండ్ మునగాకులో చాలా మంచి విటమిన్స్ ఉంటాయి కాబట్టి మీరు వీక్లీ 3 టైమ్స్ తీసుకుంటే చాలా బాగుంటుంది. మనం డైలీ తీసుకునే ఆకుకూరలతో పాటు ఇది కూడా అందులో యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. చక్కగా మన ఆరోగ్యాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అండ్ ఇక్కడ చూస్తున్నారా, కింద మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయండి. అంటే మా ఇంటి మందం వరకు అయితే మా మామగారు చక్కగా పెడతారు. గోరు చిక్కుడు, మెంతం, టమాటా అండ్ బ్రింజాల్, ఇంకా చాలా పెడతారండి. సోరకాయ, ఇట్లా చెప్పుకుంటూ పోతే మా ఇంటి వరకు అయితే కొన్ని కూరగాయలు ఈజీగా వచ్చేస్తాయి. ఫ్రెష్గా ఉంటాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి. మీరు కూడా ఒకవేళ మీకు ఏమాత్రం ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా, లేదంటే కుండీలు తెచ్చుకొని ఇంట్లోనే పెంచుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ ఫ్రెష్గా ఉన్న వెజిటేబుల్స్ ఆ టేస్టే వేరు ఉంటుంది. నాకు ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది. ఇది బ్యాక్ సైడ్ గేట్ అండి, చూడండి. బ్యాక్ సైడ్ మొత్తం ఇలా ఉంటుంది పొలము. ఈ పొలంలో నాకు దగ్గరికి వెళ్ళి వీడియో తీయాలని ఉంది, కానీ నడవాలంటే భయం వేస్తుంది. సో మా అత్తగారు చెప్పారు, నువ్వు ఒకవేళ వెళ్ళి నడవాలనుకుంటే నీ కాలు బొటనవేలు గట్టిగా పెట్టి దాని మీద నడువు, నీ ఫింగర్తో నువ్వు బ్యాలెన్సింగ్ చేసుకొని నడవాలి అనేసి అయితే చెప్పారు. అచ్చా, ఇందులో నడిస్తే ఈ టిప్ని ఫాలో అవ్వాలా అని నాకు అర్థమయ్యింది. నాలాగా చాలామంది కాలు పెట్టగానే జర్రమని జారి పడేవాళ్ళు కూడా ఉంటారు. సో ఎవరైతే ఫస్ట్ టైం పొలంలో వెళ్తున్నారో వాళ్ళ కోసం అయితే ఈ టిప్ మీరు కూడా చూడండి. డైరెక్ట్గా మనం క్యాజువల్గా వెళ్తున్నట్టు కాకుండా పొలంలో నడిచేటప్పుడు ఎప్పుడైనా ఫింగర్స్, మన ఫస్ట్ కాలు బొట్టన వెళితే గట్టిగా పెట్టాలంట. ఆ విధంగా నడుచుకుంటూ వెళ్తే మనం పడకుండా ఉంటామంట. సో ఫ్రెండ్స్, మీకు ఈ టిప్ అయితే నచ్చింది కదా, ట్రై చేయండి. అండ్ అక్కడ చూడండి, ఆంటీ వాళ్ళందరూ హాయ్ చెప్తున్నారు. హాయ్ ఆంటీ, హాయ్ హాయ్. నాకు కూడా మీతో పాటు అక్కడ రావాలని ఉంది, కానీ నేను అక్కడి వరకు రాలేను. బికాజ్ నాకు నడవడం రాదు కాబట్టి కాలు పెట్టగానే జారుతుంది, భయం వేస్తుంది రావాలంటే. బట్ నెక్స్ట్ టైం అయితే తప్పకుండా నేను పొలంలోకి దిగి ఇంకొక వీడియో అయితే పెడతాను. మరికొన్ని విషయాలు అయితే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.